ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను అసలు ఆ త్రిశూలాన్ని తాకలేదండి. దాని మీద నా ఫింగర్ ప్రింట్స్ ఎలా వస్తాయండి? ఈ రిపోర్ట్ లోనే ఏదో జరిగిందమ్మా. అలా జరగడానికి ఛాన్స్ లేదు. అది ఇంపాసిబుల్. ఫోరెన్సిక్ రిపోర్ట్లో రిజల్ట్ 99.9% కరెక్ట్గానే వస్తుంది. మీరే చెప్తున్నారు కదా సార్, 99.9% కరెక్ట్గా వస్తుందంటే 0.1% కరెక్ట్గా రాదనేగా. అంటే ఆ 0.1% ఇందులో కరెక్ట్ రిజల్ట్ రాకపోయి ఉండొచ్చు కదా సార్. ఆ ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఎస్ఐ గారు, మా ప్రేమ్ చెప్పేది కరెక్టే. నేను చెప్తున్నాను, తన్నే నమ్ముతున్నాను కూడా. మా మీద హత్యా ప్రయత్నం చేయలేదు. తను నేరస్తురాలు కాదు. మీరే అలా అంటే హంతకురాల్ని మేము ఎలా అరెస్ట్ చేస్తాం సార్? ఏంటి మేడం ఇది? వాళ్ళకి 4 దోశలు పెట్టిస్తే దోషులు కూడా మంచి వాళ్ళుగానే కనిపిస్తారు ఎస్ఐ గారు. ఆయన అలాగే అంటారు. మా అందరికీ చామంతి మీదే అనుమానంగా ఉంది. అరెస్ట్ చేసి తీసుకెళ్లి మీ స్టైల్లో అడగండి. నిజం కక్కుద్ది. రమా, చెప్తుంటే వినవేంటి? ఎందుకు వినాలి బావా? తెచ్చిన ఆధారాలు కూడా తప్పుపట్టి తప్పించుకోవాలని చూస్తుంటే వదిలేయాలా? రేపు గుణపాలు తెచ్చి దింపుతుంది, చద్దామా? జగదీష్, నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? అది కాదు బావా. మావైనంటారేంటి డాడ్? మిమ్మల్ని కాపాడుకోవడానికి మేమెంత కష్టపడ్డామో మీకు తెలుసు. ఆ చామంతిని మరీ అంత గుడ్డిగా నమ్మకూడదు డాడీ. తీసుకెళ్లి విచారించనివ్వండి. నిజానిజాలేంటో తెలుస్తాయి కదా. మా అల్లుడు కరెక్ట్ గా చెప్తున్నాడు సార్. అది మీ అభిప్రాయాలు మాత్రమే. తను ఏ నేరం చేయలేదు. చెయ్యాల్సిన అవసరం కూడా తనకి లేదు. ఎలా లేదంటావురా ప్రేమ్? సార్, మా చెల్లెల మీద ఈ చామంతికి ముందు నుంచే చాలా కోపం, పగ, కక్ష ఉన్నాయి. అవన్నీ నేను మీకు ఇప్పుడు వివరంగా చెప్పలేను. ఈ చామంతి వాటిని మనసులో పెట్టుకునే చంపాలని చూసింది. మీరింకేం ఆలోచించకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పడేయండి సార్. దీన్ని చూస్తుంటేనే మా బావ రక్తం కళ్ళ చూసినందుకు నా రక్తం మరిగిపోతుంది. ముందు దీన్ని ఇక్కడి నుంచి వెంటనే తీసుకెళ్ళండి సార్. కానిస్టేబుల్స్ సార్, దయచేసి నేను చెప్పేది కూడా వినండి సార్. నేను చేయలేదు సార్. నేను నాట్యం చేస్తున్నప్పుడు పట్టుకున్న త్రిశూలం అది కాదు సార్. మరి నువ్వు పట్టుకున్న త్రిశూలం ఎక్కడా? నేను స్టేజ్ మీద పెట్టాను సార్. ఎవరో తీసుకువెళ్ళిపోయారు. ఆ హంతకుడే తీసుకెళ్ళుంటాడు సార్. ఆహా, బాగుందిరా ప్రేమ్, చాలా బాగుంది. ఏదో కథ చెప్తే నువ్వు బాగా అల్లుకుపోతున్నావు. ఉన్నది ఒక్కటే త్రిశూలం. అది చామంతి చంపడానికి చూసిందే. అదే ఇదిగో ఇక్కడ రిపోర్ట్స్ లో వచ్చింది. ఇదే నిజం. కాదు, అది నిజం కాదు. నేను అయ్యగారిని చూసినప్పుడు ఆయనకి త్రిశూలం గుచ్చుకునుంది. ఆ షాక్ లోనే నా చేతిలో ఉన్న త్రిశూలాన్ని స్టేజ్ మీద పడేసి అయ్యగారి దగ్గరికి వెళ్ళాను. తర్వాత స్టేజ్ మీద చూస్తే స్టేజ్ మీద ఉన్న త్రిశూలం లేదు. ఇదే నిజం. నోర్మోయ్ సార్, దీన్ని వదిలితే ఇక్కడ ఇంకో రామాయణం రాసి అదే నిజమని నమ్మించేస్తుంది. ముందు మీరు దీన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. అయ్యో అమ్మగారు, నా మనసులో ఎలాంటి మలినం ఉండదమ్మగారు. నాలో ఎలాంటి కుట్రలు కుతంత్రాలు లేవండి. నన్ను నమ్మండి. ఎక్కడో
ఏదో పొరపాటు జరిగింది. అదేంటో తెలుసుకోవాలి. మాకు తెలిసింది కదమ్మా. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం ఆగండి ఎస్ఐ గారు. ఏంటి సార్, మా డ్యూటీ మమ్మల్ని చేయనివరా? మీరే ఆపితే ఎలా సార్? ఎస్ఐ గారు, ఆ హత్య ప్రయత్నానికి చావు అంచుల దాకా వెళ్ళిన వాడిని నేనే ఆపుతున్నానంటేనే మీరు కొంచెం ఆలోచించాలి. ఆ అమ్మాయి లా స్టూడెంట్. ఒక హత్య చేస్తే ఏ శిక్ష పడుతుందో తనకి బాగా తెలుసు. అలాంటిది ఎందుకు చేస్తుంది చెప్పండి? అలాంటి బుద్ధులు గుణాలు తనకి లేవు ఎస్ఐ గారు. రిపోర్ట్స్ చెప్తున్నాయి కదా సార్. అందుకే ఏదన్నా మీతో మాట్లాడుతున్నాను. లేదంటే డైరెక్ట్గా మీ పై ఆఫీసర్తోనే మాట్లాడేవాడిని. ఒక్క అవకాశం ఇవ్వండి. ఆ రిపోర్ట్స్ తప్పని తను ప్రూవ్ చేస్తుంది. అవును సార్, ఓకే, ఒక్క అవకాశం ఇవ్వండి. నేనే రుజువు చేసుకుంటాను. ఆ, ఎలా ఇస్తారు? ఇవ్వరు కదా. జగదీష్, అసలు బాధింపబడ్డవాడిని మధ్యలో నీకేంటి జగదీష్? నువ్వు కొంచెం కామ్గా ఉంటే బెటర్. జగదీష్, ఎస్ఐ గారు, మీకైనా నాకైనా అసలు నేరస్తులకి శిక్ష పడాలనే ఉంటుంది. అదే కదా కావాలి. దయచేసి ఈ అమ్మాయికి ఒక అవకాశం ఇవ్వండి. ఎలా సార్? కుదరదు సార్. ఒక పూటనే ఇవ్వండి ఎస్ఐ గారు. చాలు సార్, ఒక్క పూటన్నా ఇవ్వండి సార్. ఏం చేయమంటారు మేడం? ఏం జరుగుతుంది హర్ష? తప్పు జరగకూడదని చూస్తున్నాను రమా. అసలు ఏం జరిగిందో కూడా సాక్ష్యాధారాలతో చామంతి ప్రేమ్ నిరూపిస్తారు. ఒక పూట ఆగలేవా? ఎస్ఐ గారు, ఒక పూట అవకాశం ఇవ్వండి. మా అయ్యగారు చెప్పినంత టైం ఇవ్వండి సార్, చాలు. నేను ఎలాంటి నేరం చేయలేదు అని నిరూపించుకుంటాను సార్. ఒకవేళ అలా నిరూపించుకోలేకపోతే నేనే మీ దగ్గరికి వచ్చి లొంగిపోతాను. ప్లీజ్ సార్. అమ్మ చామంతి, సార్ ఇస్తారులే అమ్మ. అసలు కంప్లైంట్ ఇవ్వాల్సిన వాడిని నేనే చెప్తుంటే ఎందుకు ఎవరు? ఏం ఎస్ఐ గారు, అంతే కదా? ఏమంటావు సార్? అటాక్కి గురైన మీకే ఆవిడ మీద అనుమానం లేనప్పుడు ఒక అవకాశం అడిగినప్పుడు ఇవ్వకుండా ఉండలేం కదా సార్. కాకపోతే ఒక్క పూట కాదు, 4 గంటలే టైం ఇస్తాను. ఈ లోపు నువ్వు చేయలేదనడానికి సాక్ష్యాధారాలు సంపాదించుకుని ప్రూవ్ చేసుకుంటే సరే. లేదంటే నువ్వు రానక్కర్లేదమ్మా, మేము వచ్చి మరి నేను అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. ఎవరు ఆపినా కూడా ఆగం. కానిస్టేబుల్స్ పదండి.